రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటే. అయినా ఒక్కసారిగా అనుభవం ఉన్న నాయకులు కూడా బోల్తాపడతారు అనడానికి ఏపీ రాజకీయాల నిదర్శనం. దేశం మొత్తం మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ప్రధాని మోదీ తనదైన శైలిలో పనిచేయనున్నారు. తనకి అనుకూలంగా ఉన్నవారికి అండదండలు అందిస్తూనే తనని ధిక్కరించే వారికి ఏదోలా ఇబ్బంది పెట్టేవారిని నయానో భయానో అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసు తిరగతోయడం, తమ మాట వినని శశికళను జైలుకు పంపించడం, మమతా బెనర్జీ, చిదంబరం, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారి చుట్టూ ఉచ్చు బిగించడం లాంటివి దీనిలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి తన అంతరంగికుల వద్ద, పార్టీ కార్యకర్తల వద్ద ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఆర్థిక నేరాల్లో ఒకసారి జైలు జీవితం అనుభవించిన జగన్ కూడా త్వరలో మరోసారి జైలుకు వెళ్లిపోతాడంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడే జగన్ చాలా తెలివిగా వ్యవహరించారు. చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండగా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ సంపాదించి ఆయన్ని కలుసుకుని చంద్రబాబుపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి చక్రవర్తి అనే పుస్తకాన్ని కూడా మోడీకి సమర్పించుకున్నాడు. అంతేకాకుండా తాము బీజేపీకి మిత్రపక్షం కాకపోయినా రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు చెబుతామని ప్రకటించిన మోడీ దగ్గరకు మార్కులు కొట్టేశాడు. దీంతో ఏపీలో మరోసారి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ, వైకాపా కలిసి పోటీ చేస్తాయని కొందరు, అలా వీలు కాకపోతే ఎన్నికలైపోయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి వైకాపా మద్దతు చెబుతుందని మరికొందరు భావిస్తున్నారు. జగన్ తన వ్యూహం ఇక్కడితో ముగించలేదు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న వ్యూహాత్మక దాడులు ఏపీలో చంద్రబాబుపై కూడా జరుగుతాయంటూ ప్రచారం చేయడంలో ఇప్పుడు టీడీపీ వర్గాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దక్షిణాది నుంచి తనకి రాజకీయంగా ఇబ్బంది పెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అని మోడీ భావిస్తున్నారని, అందుకే ప్రత్యామ్నాయం కోసమైనా జగన్కి పరోక్షంగా సహకరిస్తున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుంది కదా.